ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. వాట్సాప్ గవర్నెన్స్ సేవల వినియోగంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచండి. అధికారులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ సూచన. ఘనంగా సామాజిక సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి వర్ధంతి కార్యక్రమం. కాకినాడ కలెక్టరేట్లో నివాళులర్పించిన మంత్రి నారాయణ. PSCS అభివృద్ధికి సంఘ అధ్యక్షులు కృషి చేయాలి. DCCB చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పిలుపు. గానకోకిల P. సుశీల గొప్ప గాయని. సత్కార సభలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రశంస. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వాట్సాప్ గవర్నెన్స్ సేవల వినియోగంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని అధికారులకు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి పొంగూరు నారాయణ వివిధ శాఖలపై ఆయన సమీక్షించారు. కాకినాడ జిల్లా సమీక్షా కమిటీ సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన కలెక్టరేట్లో వివేకానంద సమావేశ హాల్లో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్లు దాట్ల సుబ్బరాజు, యనమల దివ్య, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, పేరాపతుల రాజశేఖర్, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, వరపుల సత్యప్రభ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, DCCB చైర్మన్ తుమ్మల బాబు, జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి సమీక్షలో తొలుత గత సమావేశంలో చర్చించిన అంశాలపై చేపట్టిన చర్యలను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి మంత్రికి వివరించారు. అనంతరం అజెండా అంశాలుగా వ్యవసాయం, ధాన్యం సేకరణ, నీటిపారుదల, ఉపాధి హామీ, గ్రామీణ నీటి సరఫరా, పురపాలన, విద్యుత్, పశుసంవర్ధక శాఖల ద్వారా అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ అధికారులతో సమీక్షించి ఆయా లక్ష్యాల సత్వర సాధనకు అధికారులకు కార్యాచరణలు సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో సమీక్షించిన వివిధ అంశాలను మీడియా ప్రతినిధులకు వివరించారు. కాకినాడ జిల్లాలో పట్టణ ఆవాసాల్లో మొత్తం 1,70,523 కుటుంబాలుండగా ఇప్పటి వరకు 28,223 కుటుంబాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పౌరసేవలను ప్రజల అరచేతిలోకి తెస్తూ అమలు చేసిన వాట్సాప్ గవర్నెన్స్ గురించి అవగాహన పొంది వినియోగిస్తున్నారని, సౌలభ్యవంతమైన ఈ సేవలపై పట్టణాల్లో మిగిలిన కుటుంబాలతో పాటు గ్రామీణ కుటుంబాల్లో కూడా అవగాహన పెంపొందించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో పేరుకుపోయిన లెగసీ వ్యర్థాల తరలింపు ప్రక్రియలో జిల్లాలో కాకినాడ, ఏలేశ్వరం పట్టణాలు ఇంకా పూర్తి కావాల్సిందని, జూన్ నెలలోపు ఈ వ్యర్థాల తొలగింపు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓడి తిప్పేనాయక్, ముఖ్య ప్రణాళికాధికారి P. త్రినాథ్, మాజీ ఎమ్మెల్యేలు SVSN వర్మ, పెండం దొరబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ అనేది అవేర్నెస్ కల్పించమని చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, దాని గురించి తెలుసుకోవాలని ఆసక్తి మీరు కలిగితే అక్కడున్న సచివాలయంలో ఉన్న స్టాఫ్ని అడిగితే వాళ్ళు తెలియజేస్తారు. మీకు దగ్గరలో ఉన్న సచివాలయం ఉంటుంది, ఆ సచివాలయం స్టాఫ్ దగ్గరికి పోయి దీన్ని ఎలా వాడాలా, దీనివల్ల ఉపయోగాలు ఏందని అడిగితే వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ద్వారా తెలుసుకుంటే మీకు ఏదైనా అంటే పేమెంట్స్ కట్టడం కానీ, సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకోవటం కానీ, కంప్లైంట్స్ ఏదైనా ఉంటే తెలియజేయటం కానీ తెలియజేయచ్చు. అదేవిధంగా SC, ST హౌసెస్లో సోలార్, ప్రతి ఒక్కరికి సోలార్ ఇన్స్టాల్ చేయటం వల్ల
వాళ్ళకి జీరో ఖర్చు అవుతుంది ఎలక్ట్రిసిటీ. ఇంకా ఎక్సెస్ ఎలక్ట్రిసిటీ వస్తే దాన్ని అమ్మటం వల్ల వాళ్ళకు కొంత డబ్బులు కూడా వస్తాయి. దాని మీద గౌరవనీయ ముఖ్యమంత్రి గారు దీని మీద స్పెషల్ డ్రైవ్ చేసి ప్రతి ఎమ్మెల్యే కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, కలెక్టర్కి ఇచ్చారు. ఈ జిల్లాలో 19,593 హౌసెస్ ఉంటే ఎస్సీ ఎస్టీ, ఇంతవరకు 522 మాత్రమే పెట్టడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ చేస్తే దీని మీద అగ్రెసివ్గా చేసి వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తామన్నారు. అదేవిధంగా రూరల్ ఏరియాలో 3 అన్నా క్యాంటీన్స్ శాంక్షన్ చేస్తున్నారు. అవి అంతా కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ వీక్లో గవర్నర్ ముఖ్యమంత్రి గారి చేతుల మీద రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 70 అన్నా క్యాంటీన్స్తో దీన్ని కూడా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జీజీహెచ్లో మరొక అన్నా క్యాంటీన్ పెట్టమని యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు. దానికి కూడా యాక్చువల్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పి, అంటే ఆల్రెడీ ఒక 28 శాంక్షన్ చేశారు. 205 ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 70 కొత్తగా కట్టాం అన్నా క్యాంటీన్స్. అవి ఫస్ట్ వీక్లో ఇనాగ్రేషన్ చేస్తారు. మరొక 28 కూడా గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. దాంతో ఈ జీజీహెచ్లు అడిగింది కూడా యాడ్ చేసి చేయిస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ జగ్గంపేటలో 450 ఎకరాలు ఇండస్ట్రియల్ ఏరియాకి ఐడెంటిఫై చేశారు. అది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్తో ఫాలో అప్ చేసి ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. అది కాకుండా హౌస్ సైట్స్ కోసం కొంత ల్యాండ్ని ఐడెంటిఫై చేశారు. అయితే అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో లింక్ అయింది. ఇరిగేషన్ డిపార్ట్మెంటు అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు కెనాల్స్కి ఏదైతే తవ్వుతున్నారో మట్టి, దాన్ని అక్కడ వేశారు. మట్టి వేయటం కోసంగా దాన్ని కొన్నారు, ల్యాండ్ అక్విజిషన్ చేశారు. బట్ ఆ ల్యాండ్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి మాది అని వాళ్ళు అంటున్నారు. బట్ రాష్ట్ర ప్రభుత్వం అక్వైర్ చేసి వాళ్ళకి ఇచ్చింది. బట్ దాన్ని కేంద్రంతో కూడా కన్సల్ట్ చేయాలి, తప్పదు. కన్సల్ట్ చేసి హౌస్ సైట్స్ కాబట్టి గవర్నర్ ముఖ్యమంత్రి ద్వారా ఫాలోఅప్ చేయించి దాన్ని తీసుకుని హౌస్ సైట్ చేయడానికి ప్రయత్నిస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రముఖ సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు సోమవారం కాకినాడ కలెక్టరేట్లోని కోర్టు హాల్లో ఘనంగా నిర్వహించారు. కోనసీమ ప్రాంతానికి చెందిన ప్రముఖ సామాజిక సంస్కర్త సిట్టిబల్జ సంక్షేమ సంఘ వ్యవస్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా కాకినాడ కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వారు చేసిన సామాజిక సేవలకు గుర్తుగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. దేశ స్వాతంత్ర్యానికి పూర్వమే సామాజిక సేవతో పాటు సెట్టిబల్జల అభ్యున్నతికి కృషి చేసి అందరి గుండెల్లో నిలిచారన్నారు. చదువుతోనే సాధికారత అనే సత్యాన్ని, విద్య ప్రాముఖ్యతను ఆ రోజుల్లోనే చాటి చెప్పారన్నారు. అదే బాటలో రాష్ట్రంలో విద్యాభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డికి ప్రభుత్వ విప్లు దాట్ల సుబ్బరాజు, యనమల దివ్య, ఎమ్మెల్సీలు పెరపత్ర రాజశేఖరం, కరి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, నిమ్మకాయల చిన్నజప్ప, జ్యోతుల నెహ్రూ, వరపల సత్యప్రభ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్విఎస్ఎన్ వర్మ, పెండెం దొరబాబు, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్ఓ డి తిప్పేనాయక్, బీసీ సంక్షేమ శాఖ అధికారి జి శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు, సెట్టిబల్జ నాయకులు నివాళులర్పించారు. మీరు గాంధీ కంటే ముందుగా యాక్చువల్గా ఎక్కువగా బర్మాలో ఎమ్మెల్సీ అన్నారు. ఎమ్మెల్సీ చేశారా? ఎమ్మెల్సీ చేసిన యాక్చువల్గా వారు ఎక్కువగా వయోజన విద్య కోసం యాక్చువల్గా పాటుపడ్డారని. ఎందుకంటే ఏదైనా ఒక రాష్ట్రమైనా, ఒక దేశమైనా, ఒక జిల్లా అయినా, ఒక కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలంటే విద్య ద్వారానే అవుతుంది అల్టిమేట్గా. అందుకనే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈరోజు హై ప్రయారిటీగా అనిపిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎడ్యుకేషన్కి హై ప్రయారిటీ ఇస్తూ ఈరోజు పాఠశాలను పునరుద్ధరించడం కానీ, యూనివర్సిటీలు చేయడం కానీ చేస్తారు. అన్నిటికంటే స్కూల్స్ సెట్ కావాలంటే ఫస్ట్ టీచర్ షార్టేజ్ ఉండకూడదని యాక్చువల్గా లాస్ట్ ఇయర్ యాక్చువల్గా 16,000 పోస్టులు ఫిల్ చేశారు. ఈసారి కూడా యాక్చువల్గా ఫిల్ చేస్తారు. ఈ విధంగా ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆ రోజు 1905 అంటే స్వతంత్రానికి ముందే ఏదైతే ఈ యొక్క విద్య కోసం దొమ్మేటి వెంకటరెడ్డి గారు పాటుపడ్డారో దాన్ని ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా అదే యాంగిల్లో సహకార సంఘాల అభివృద్ధికి పరపతి సంఘం అధ్యక్షులు కృషి చేయాలని
నష్టాల బాటలో ఉన్న సహకార కేంద్ర బ్యాంకులను లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తానని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. కాకినాడ జీ కన్వెన్షన్ హాల్లో జిల్లా 220 మంది పరపతి సంఘ అధ్యక్షులతో సహకార కేంద్ర బ్యాంక్ 131వ మహాజన సభలు కాకినాడ బ్యాంక్ సీఈఓ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల సహకార కేంద్రం చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ లాభాల బాటలో డీసీసీ బ్యాంక్ ఉండాలంటే సహకార సంఘం అధ్యక్షులు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రికవరీ సమయాల్లో అధ్యక్షులు పూర్తి బాధ్యత వహించి సహకార బ్యాంక్ లాభాల బాటలకు తీసుకువెళ్లాలని తెలియజేశారు. ప్రతి అధ్యక్షులు రోజుకొకసారైనా సహకార సంఘాలకు వెళ్లి సొసైటీలో జరుగుతున్న లావాదేవీలు, ఇతర పనులపై సమీక్ష జరపాలని, తద్వారా సహకార సంఘాలతో జరుగుతున్న లోటుపాట్లు తెలుస్తాయని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం సహకారం వల్ల 10 మందికి మేలు చేసే అత్యున్నత స్థానంలో మనమందరం ఉండడం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మనకిచ్చిన పదవిని బాధ్యతగా నిర్వర్తించి ప్రభుత్వానికి సహకార సంఘాలకి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. కార్యక్రమంలో డీసీఎం శ్రీధర్ చౌదరి, ఆప్కా మ్యూజియం బాపూజీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న సహకార పరపతి సంఘ అధ్యక్షులు పాల్గొన్నారు. 50 లక్షలు కావాల్సిన కళ్ళు మూసుకొని సంతకం పెడతా ఉన్నాం. ఎన్ని కోట్లు ఇవ్వడానికైనా ఈరోజు సహకార కేంద్ర బ్యాంక్ సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అది ఎస్టీఏ కావచ్చు, ఎస్ఏఓ కావచ్చు, రైతు నేస్తం కావచ్చు, ఏఎస్ఏఓ కావచ్చు, అన్ని అప్పులు ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు చేయవలసిన పనుల్లో మీ సహకార సంఘం ఆ పర్సంటేజ్ వచ్చిందా అనేది లేదనేటువంటిది మీ సెక్రటరీని కానీ మీకున్నటువంటి స్టాఫ్ను కానీ పదే వారితో పని చేయించి రికవరీ చేయించి మరి ఆ పర్సంటేజ్ వస్తే మనం ఎంత లోనింగ్ అన్నా ఇవ్వడానికి, తద్వారా మనందరికీ కూడా పేరు వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొంతమంది సహకార సంఘ అధ్యక్షులు కొత్తగా మనం జాయిన్ వచ్చాం, చాలామంది అప్పులు అడుగుతారు. మనం ఏదో పని చేయాలి, గ్రామంలో అప్పులు ఇవ్వాలని ఉంది. కాకపోతే ఇది బ్యాంకింగ్ వ్యవస్థ కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి లోబడే మనం పని చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏమంటే మేము ప్రెసిడెంట్గా మేము చేయలేకపోతాం అనేటువంటి పాపం అడుగుతూ ఉన్నారు. అలా 30% లోపు కూడా ఉన్నటువంటి గానకోకిల డాక్టర్ పి సుశీల ఆలపించిన అలనాటి మధుర గీతాలు తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలుస్తాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో సత్కళవాహిని సంస్థ 55 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సువర్ణ మహోత్సవ వేడుకల్లో భాగంగా భారతీయ చలనచిత్ర దిగ్గజ గాయని గానకోకిల డాక్టర్ పి సుశీలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మరియు ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, మాజీ మేయర్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సుంకర పావని తిరుమల కుమార్, అలాగే ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రబల్ సేన్ గుప్తా, జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పి సుశీల దుస్సర్వత సత్కరించి జ్ఞాపకాన్ని అందజేసి అనంతరం ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ మధురమైన గాత్రంతో కొన్ని దశాబ్దాల పాటు సినీ సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన సుశీల గారిని సత్కరించుకోవడం కాకినాడ నగరానికి గర్వకారణమని కొనియాడారు. అలాగే ఎమ్మెల్సీ మరియు మాజీ మేయర్ మాట్లాడుతూ 55 ఏళ్లుగా కళలను, కళాకారులను ప్రోత్సహిస్తూ సత్కళవాహిని సంస్థ నిర్వాహకులు ఇవి కృష్ణమాచార్యులు, లక్ష్మి దంపతులు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు, కార్యవర్గ సభ్యులు, సంగీత అభిమానులు మరియు నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాటలు రాస్తారు, చూస్తూ పాడేస్తాం. ఆ తర్వాత ఆ పాట ఎక్కడ ఉంటుందో తెలియదు మనకి. ఇలా పాడమంటే వాడు పాడుతుంటే అది మేము కాపీ కొడతాం. అది ఇప్పుడు వాడు పాడారు కాబట్టి మళ్ళీ పాడాలని పాడాను. ఇంకో పాట పాడండి సుశీలమ్మ గారు, మీకు నచ్చిన పాట ఏదైనా 2 లైన్లు. ఎంత మీరు పాడగలిగితే అంత, ఒక 2 లైన్ మీకు నచ్చిన పాటలు అందరూ వింటూనే ఉన్నారు కదా బాబు. రేడియో విప్పితే అన్ని పాటలు ఎక్కడో ఒకడ పలుకుతూనే ఉంటాయి, కానీ లైవ్ అందుకు వాళ్ళు ఏంటంటే ఆవిడ చూడాలి, ఆవిడ మాట్లాడాలి, మాట గొంతుకు ఎలా ఉంటుంది, పాడే గొంతుకు ఎలా ఉంటుంది, పాడే గొంతుక సపరేట్. మళ్ళీ పాడాలి
చూసారు ఎలా మారిపోయిందో. పాట మాటలు వేరు, పాటలు వేరు. ఈవిడ పాట పెట్టుకుంటే నిద్ర కూడా వస్తుందండి. అదేవిధంగా చాలామంది చూస్తాం, మంచానికే పరిమితం అయిపోతారు, అలా కూర్చుని ఉంటారు దిగులుగా. అలాంటి వాళ్ళు కూడా సుశీలమ్మ గారి పాటలు కొన్ని ఉన్నాయి, పైకి లేసి కూడా డ్యాన్స్ చేస్తారు. అలాంటివి కూడా ఉన్నాయి పాటలు. అలాంటి పాట కూడా పాడారు ఎవరా. అన్నీ కూడా ఈ రోజున గొప్ప స్వరం ఇచ్చారు భగవంతుడు ఆవిడికి. అలాంటి స్వరం మాకు అందరికీ రావాలని ఎంతోమంది తయారయ్యారు కూడా ఆ స్వరంతో. ఈరోజు సామాన్యులు వీళ్ళు తయారు చేసిన వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు సినిమాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా ఎంతో గొప్పవాళ్ళు అవుతున్నారు. అలాంటి గొప్పవాళ్ళని తయారు చేసిన వ్యక్తి సుశీల్ గారు. మా కాకినాడ రావడం, అందులో సత్కలవాహినికి రావడం, మా కాకినాడ వచ్చినందుకు కూడా ఈరోజు కాకినాడ ప్రజల తరపున, నా తరపున, మా ప్రభుత్వం తరపున కూడా, చంద్రబాబు నాయుడు తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా సంతోషం. మిమ్మల్ని చూడాలని చాలామందికి ఉంటుంది, కానీ ఈరోజు మిమ్మల్ని చూసి అవకాశం కల్పించినటువంటి మా సత్కలవాహిని సభ్యులకు కూడా అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున సత్కలవాహిని సభ్యులు కూడా అభినందిస్తున్నాను. సింగర్ అయిపోతా ఉంటే 1 or 2 years కాదు, ఇట్ టేక్స్ 20 years ఆఫ్ జర్నీ, 30 years ఆఫ్ జర్నీ. కానీ ఐ థింక్ మేడమ్ ఈజ్ 90+. సో ఆ ఏజ్ వరకు కూడా షీఈస్ ప్రమోటింగ్ మ్యూజిక్. అంటే తన గానాన్ని మనకి వినిపించే స్థాయిలో, మన దేశానికి ఒక మంచి పేరు తీసుకొచ్చే స్థాయిలో ఆమె ఎదిగింది. ఎన్నాళ్ళు ఉన్నారు అంటే ఎంతో ఆవిడ కృషి ఉన్నది, అలాగే ఎంతో మంది బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే మేడం చాలా మందికి ఇన్స్పిరేషన్ అని అనుకోవచ్చు. ఎందుకంటే మనం అనుకుంటాం విన్నాం కాదండి, ఆ వాయిస్, ఆ టోన్, ఆ ఇచ్చిన లిరిక్స్ని ఒక మ్యూజిక్ రూపంలో తీసుకొచ్చి ఒక మంచి వాయిస్ మనకి వినిపిస్తున్నదంటే మనం చెప్పచ్చు ఏంటంటే గాడ్ గివెన్ గిఫ్ట్ అని మనం చెప్పి అనొచ్చు. ఎప్పటి నుంచో చెప్పాలంటే ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఐ థింక్ షీఈస్ ద ఫస్ట్ సింగర్ ఐఎమ్ మీటింగ్ ఇన్ మై లైఫ్. నేను ఎప్పుడు కూడా ఏ సింగర్ని కలవలేదు. సో షీఈస్ మై ఫస్ట్. ఎందుకంటే ఐ అడ్మైర్ హర్ అలాట్. అంటే ఆమె పాటలు అంటే కూడా నాకు చాలా ఇష్టం. సుశీల్ గారు పాటలు ఇవన్నీ అని చెప్పి గానకోకిల శ్రీమతి సుశీల గారిని సత్కరించుకోవడం, అదేవిధంగా ఆవిడ పాటలు కానీ చలోక్తులతో కూడిన మాటలు కానీ వినడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఈరోజు మరి ఎంతోమంది గాయకులు సుశీల గారి పాటలు విని ఇన్స్పైర్ అయి తయారైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడ ఏ పాటల పోటీలు జరిగినా సరే ఫస్ట్ సుశీల గారి పాటలే పాడుతూ ఉంటారు పిల్లలందరూ కూడా. చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు టీవీలో చూడటమే కానీ ఇలా రియల్గా చూడటం నిజంగా మా అదృష్టం అని చెప్పి భావిస్తూ ఉన్నామమ్మా. ఎందుకంటే ఈరోజు కాకినాడ చాలా అదృష్టం చేసుకుంది. సత్కలవాహిని ద్వారా మమ్మల్ని ఆహ్వానించడమే కాదు, మిమ్మల్ని ఈ విధంగా సత్కరించుకునే అవకాశం కూడా రావడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీల్లో 140 కోట్ల రూపాయల అమృత్ పథకం నిధుల ద్వారా త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీపై ఆయన సమీక్ష జరిపారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే వర్మ, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు మంత్రి నారాయణను ఘనస్వాగతం పలికారు. ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులు, ఇతర ప్రాజెక్టుల సమస్యలపై సమీక్ష చేశారు. 2 మున్సిపాలిటీల్లో పురోగతిపై అధికారులు వీడియో ద్వారా మంత్రి నారాయణకు చూపించారు. 2 మున్సిపాలిటీల సమస్యలపై మాజీ ఎమ్మెల్యే వర్మ మంత్రి నారాయణకు వినతి పత్రం అందించారు. కూటమి నాయకులు, మాజీ కౌన్సిలర్లు, పుర ప్రముఖులు పలు సమస్యలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ వచ్చే 2 ఏళ్లలో నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని, రోడ్లు, డ్రైన్లు, పార్కులు, వీధి లైట్లు 100% పూర్తి చేస్తామన్నారు. 6 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేలా కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణను మాజీ ఎమ్మెల్యేలు వర్మ, దొరబాబు ఘనంగా సత్కరించారు. ఈ సమీక్షలో మున్సిపల్ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, కమిషనర్ నామా కనకరావు, పాడపిడి భవానీ శంకర్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యేలు ఎస్వెస్ఎన్ వర్మ, పెనం దొరబాబు, టీడీపీ, జనసేన పార్టీ పట్టణాధ్యక్షులు బొజ్జ సతీష్, చిక్కాల వరలక్ష్మి, కూటమి నాయకులు పాల్గొన్నారు. 70 లక్షల రూపాయలు శాంక్షన్ అయితే 40 లక్షలు వర్క్ చేశారు. అది రైల్వే గేట్ వరకు తీసుకెళ్లారు. ఇప్పటి వరకు అవతల వాటికి మంచినీళ్ళు లేవు. అదొక పైప్ లైన్. తర్వాత ఎలంపేట దగ్గర ఒకటి ప్రాబ్లం, మంచినీళ్ళ పైప్ లైన్. ఇవి టాప్ ప్రియారిటీలో పెట్టవలసిన బాధ్యత. అదేవిధంగా బంగారుబాబు వార్డులో వాటర్ అసలు పైకి రావట్లేదు. ఇవి 3.
తర్వాత అన్నింటికంటే ఏంటి సార్ 18-19 చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చినప్పుడు 7.5 కోట్ల రూపాయలు సుమారు ఇచ్చి జగ్గే చెరువులో స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. ఆ నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ ఏం చేశారంటే ఏదైతే టెండర్ అయిందో టెండర్ అయి పిలిచి మెటీరియల్ డంప్ చేసి వర్క్ ప్రోగ్రెస్ లో ఉన్నాయో వాటన్నిటిని క్యాన్సిల్ చేసి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఏరియా అన్ని కూడా రోడ్స్ పెట్టట్లేదు. ఇప్పుడు కూడా 2020 నెలలు ఇప్పటి నుంచి కూడా రోడ్స్ పెట్టట్లేదు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఇది హామీ కాబట్టి ఆ ఏరియాలో ఏదైతే టెండర్లు క్యాన్సిల్ చేశారో ఇదే కమిషనర్ గారు ఉన్నారు, ఆ క్యాన్సిల్ చేసిన వర్క్స్ పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు హామీ కాబట్టి అది ఫుల్ఫిల్ చేయవలసిన బాధ్యత ఉంది. తర్వాత వాటర్ మట్టికి ప్యూరిఫికేషన్ కరెక్ట్ గా లేదు ఎక్కడ కూడా. వాటర్ ఎక్కడికక్కడ పైపులు పోవడంలో అమృతిలో కూడా పైప్ లైన్లు ఎక్కడ పూర్తి అవ్వలేదు, ఇంకా అవి కూడా చేయాలి. తర్వాత స్టేడియం ఒకటి టీడీపీ గవర్నమెంట్ ఇచ్చిన స్టేడియం పెండింగ్ ఉండిపోయిందండి. దాంట్లో వాకింగ్ ట్రాక్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ అందరూ పెట్టారు. అప్పుడు 2.7 crores ఇచ్చారు. రెస్ట్ ఆఫ్ అమౌంట్ ఎంత అవుతుందో అంత చేస్తే బాగుంటుందని చెప్పి రిక్వెస్ట్. పవన్ కళ్యాణ్ గారు కూడా అభివృద్ధి సంక్షేమం తీసుకెళ్తున్నటువంటి అటువంటి పరిస్థితుల్లో పిఠాపురానికి మరింత వాటర్ స్కీమ్ ఉందండి. వాటర్ స్కీమ్ 23 కోట్ల రూపాయలతో ఆ రోజు తేవడం జరిగింది. దానికి ఎంప్లాయ్మెంట్ లేదు, దానికి ఎంప్లాయ్మెంట్ ఒకటి పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే పిఠాపురంలో డ్రైనేజు పంట కాలువ కూడా 2 కలిపే ఉంటాయి సార్. దానికి ఏదన్నా ప్రక్షాళన ఆలోచిస్తే ఒక ప్రాజెక్ట్ తీసుకుని చేయగలిగితే అది చాలా ఉపయోగం ఉంటుంది సార్. ఊరు సెంటర్ నుంచి 2 కలిపే వెళ్తాయి సార్. ఇది దాని గురించి ప్రత్యేకంగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అలాగే పిఠాపురంలో లేఅవుట్ అంతా కూడా అప్ అండ్ డౌన్ లో ఉంటుంది సార్. చాలా వరకు వాటిల్లో అప్ అండ్ డౌన్ ఉండడం వలన వాటర్ సరిగా వెళ్ళకపోవడం, కుళాయిలు సరిగా వాళ్ళకి వాటర్ రాకపోవడం రెగ్యులర్ గా వచ్చే కంప్లైంట్ సార్. దానికి ఏదైనా ప్రక్షాళన ఒక ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి మంత్రి గారిని కోరుతున్నాను సార్. తప్పకుండా ఇవన్నీ కూడా పరిశీలన పెట్టాలని చెప్పి కోరుతున్నాను. ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. అటు డిప్యూటీ సీఎం అయినా సీఎం గారని చెప్పేది ఒకటే, వీధిలో ట్యాప్ వేయటం కాదు, వీధిలో ట్యాప్ ఉండకూడదు, ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి. అది కూడా స్వచ్ఛమైన వాటరు, ట్రీటెడ్ వాటరు, వీలైనంతకు నదుల నుంచి సర్ఫేస్ వాటర్ డ్రా చేయాలని ఆ విధంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మున్సిపాలిటీలు అయితే 14,000 కోట్లతోనూ, ఐ థింక్ రూరల్ అయితే 28,000 కోట్లతో జలజీవన్లో ఈరోజు వాటర్కి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ యొక్క పిఠాపురంలో అనేక మంది సమస్యలు మెయిన్గా చెప్పింది ఏంటంటే వాటర్ సమస్యలు చెప్పారు. దానికి పరిష్కారం ఇబ్బంది లేకుండా చేస్తాం. అదేవిధంగా ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో, అంటే బాత్రూమ్ నుంచి కానీ టాయిలెట్స్ నుంచి కానీ కిచెన్ నుంచి వచ్చిన వాటర్ డ్రైన్స్లో బయటకు వస్తుంది. ఆ వచ్చిన వాటర్ని ట్రీట్ చేసి మళ్ళా కాలువలో వదలాలి. ప్రజెంట్ ఆ సిస్టమ్ లేదు. కానీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో యూజ్డ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేసి మాట్లాడద్దని చెప్పు, ట్రీట్ చేసి అడిగి చెప్పు, చెప్పు, ట్రీట్ చేసి కెనాల్స్లో వదిలే విధంగా చేయడానికి ఈరోజు పిఠాపురంకి 14.6 కోట్లతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా గొల్లపూర్లో 8 కోట్లు చేస్తున్నారు. ఈ 2 ప్రాజెక్టులు అయితే 8 కోట్లు. దొమ్మెటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయడం శుభ పరిణామమని రాష్ట్ర బీసీ సంఘ కార్యనిర్వాహక అధ్యక్షుడు యనమదల రవి పేర్కొన్నారు. రాష్ట్ర బీసీ సంఘం కార్యాలయంలో దొమ్మెటి వెంకటరెడ్డి 173వ జయంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత దొమ్మెటి వెంకటరెడ్డి చిత్రపటానికి రాష్ట్ర బీసీ సంఘ కార్యనిర్వాహక అధ్యక్షుడు యనమదల రవి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 2 టౌన్ సాయిబాబు గుడి వద్ద పేదలకు అన్నదానం చేపట్టారు. సందర్భంగా యనమదల రవి మాట్లాడారు. దొమ్మెటి వెంకటరెడ్డి జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుతూ మంత్రి నారా లోకేష్ ఈ నిర్ణయాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా
లోకేష్, వాసిరెడ్డి సుభాష్లు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కాకినాడలో దొమ్మేటి వెంకటరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పెద్దాపురం అధ్యక్షురాలు పెంకే వెంకటలక్ష్మి, కొండా వినాయక్ మాట్లాడుతూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. సెట్టిబల్జ సంక్షేమానికి ఆయన ఎంతగానో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పెంకేరాజు, రాష్ట్ర బీసీ సంఘ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర విభజన అధ్యక్షుడు అన్నసూరి సతీష్, మెడిశెట్టి తిరుమలరావు, పెంకే శివ ప్రసాద్, రమేష్, వాసంశెట్టి మహేష్, కోలా గోవింద్, వాసంశెట్టి త్రిమూర్తులు, వీరేంద్ర, వెంకటలక్ష్మి, రమణ, పెంకే గోపి, పెంకే బాలకృష్ణ, పెంకే రాజు, వాసంశెట్టి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి సెట్టిపల్లి జాతి అందరికీ కూడా పండగ లాంటి రోజు. మరి రాష్ట్ర ప్రభుత్వం దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మా మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి భవిష్యత్తులో కూడా మన దొమ్మేటి వెంకటరెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని కాకినాడలో ఏర్పాటు చేయడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కలెక్టరేట్లు, ఎంఆర్ ఆఫీసులు, మొత్తం అన్ని రెవెన్యూ ఆఫీసులు, పోలీసు అధికార యంత్రాంగం అంతా కూడా ఆయన జయంతిని ఘనంగా జరిపించమని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మొత్తం ఈ జీవో రిలీజ్ చేయడం జరిగింది. వీరందరికీ కూడా ముందుగా మా కులం తరఫున, మా సెట్టిపల్లి కులం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంఘానికి అభివృద్ధికి పాటుపడినటువంటి మా వాసిరెడ్డి సుభాష్ గారు, అదేవిధంగా కుడుపూడి సత్యబాబు గారు, ఆర్ఎస్ గారు, మా సెట్టిపల్లి పెద్దలందరూ కూడా ఈ జీవో తేడంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. వాళ్ళందరూ కూడా మా సంఘం తరఫున, మా కులం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మా కాకినాడ సిటీలో దొమ్మేటి వెంకటరెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని ఏదో ఒక ముఖ్య కోణంలో ప్రతిష్ఠించి కలెక్టర్ గారు నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక సిఫార్సు చేసి మా కులాన్ని ఇంకా ముందు తీసుకెళ్తుందిగా కోరుతూ ఈ అవకాశం మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. కులం గురించి సెట్టిబల్జి అంటే ఏంటి అని నిరూపించడానికి గ్రామము తిరిగి ఒక సంఘం కింద ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్న సెట్టిబల్జీలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మంచి ఉపాధి కల్పించి వాళ్ళకి తెలియని విషయాలు తెలియజేసి గ్రామము కూడా ఆయన ఆవురాత్రుల్లో కూడా కష్టపడి సంఘాలు పెట్టడం జరిగింది. మరి దాని నిమిత్తం మేము ఈరోజు ఇక్కడ ఆయన్ని జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా పండగ వాతావరణంలో మేము జరుపుకుంటున్నాం. అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా మరి మాకు ఈ రోజున సెలవు దినం ప్రకటించడం జరిగింది. అలాగే సుభాష్ గారు, కుడుపూడి సత్యబాబు గారు కూడా దీనికి కృషి చేశారు. మరి దీన్ని అంతటినీ కూడా మేము పండగ వాతావరణంగా జరుపుకొని ముందరికి సాగి దొమ్మేటి వెంకటరెడ్డి గారి ఆశయాలు ముందరికి తీసుకెళ్తామని కోరుకుంటూ రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు కార్యాలయంలో సోమవారం సెట్టిబల్జి దైవం దివంగత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నూలుకుర్తి వెంకటేశ్వర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి పాల్గొని దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా పుష్పాంజలి ఘటించి సేవలు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నూలుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దొమ్మేటి వెంకటరెడ్డి సెట్టిబల్జి సంక్షేమ సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజంలో ప్రత్యేక స్థానం సంపాదించారని కొనియాడారు. సెట్టిబల్జిలో చైతన్యం కలిగించి వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడిన మహనీయుడిగా ఆయనను అభివర్ణించారు. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా పండుగలో జరుపుకుంటున్నామని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన యువగలం పాదయాత్ర సమయంలో దొమ్మేటి వెంకటరెడ్డి గొప్పతనాన్ని తెలుసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన జయంతిని అధికారంగా నిర్వహిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. ఈ రోజు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగిందని, సెట్టిబల్జలకు పండుగ రోజని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దమ్ము నూకరాజు, నారాయణ, దుర్గా ప్రసాద్, గింజల శ్రీనివాస్, నీలకంఠ తదితరులు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చెప్పి ఆయన దృష్టిలో పెట్టుకుని ఈ విద్య గురించి, స్త్రీల గురించి చాలా ఎక్కువగా పోరాటం చేశాడు. ఆ పోరాట ఫలితమే ఈవేళ అందరూ కూడా చదువుకోవడం జరుగుతుంది. స్త్రీలు కూడా వంటింటి కుందేలుగా కాకుండా అన్ని రంగాల్లోనూ ఈవేళ ముందున్నారంటే దానికి కారణం దొమ్మేటి వెంకటరెడ్డి గారు. దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క ఆశయాలు చాలా గొప్పవి. ఆయన ఆశయాలను అన్నీ కూడా మనం ఆయన అడుగుజాడల్లో నడాలని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం వచ్చింది. మరి అంతేకాదు, గతంలో 2023లో లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు సెట్టిబల్జి కులాన్ని
రాష్ట్ర పండగగా గుర్తించండి అని చెప్పి సెట్టిబల్జీ సోదరులందరూ వెళ్ళి అడగడం జరిగింది. ఆయన మన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మనం కులాన్ని మాత్రం సెట్టిబల్జీ కులం అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ఈస్ట్ గోదావరి, అందువల్ల మనం ఖచ్చితంగా గుర్తిందామని చెప్పి ఆయన మాట ప్రకారం ఇవాళ నెరవేర్చిన ఘనత ఎవరికి దక్కిందంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికే దక్కిందని చెప్పి మీ అందరికీ సమన్వయంగా విన్నవించుకుంటూ, లోకేష్ గారు ఆయన ఏదైనా సరే ఒక మాట ఇచ్చారంటే ఆ మాట ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఆయన ఖచ్చితంగా అది సాధించి తీరతారని చెప్పి తెలియజేస్తూ, ఇంకా ఈ సెట్టిబల్జీ సోదరులకి అందరికి కూడా నా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సానా సతీష్ బాబు గారి యొక్క టీం కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను. దుమ్మేటి వెంకటరెడ్డి ఆశయ సాధనకు సెట్టిబల్జ నాయకులు పునరంకితం కావాలని జిల్లా సెట్టిబల్జ సంక్షేమ సంఘ అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల సెట్టిబల్జ హాస్టల్లో సెట్టిబల్జ నాయకుడు దుమ్మేటి వెంకటరెడ్డి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా దుమ్మేటి వెంకటరెడ్డి విగ్రహానికి సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్లు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, బమ్మి బాలాజీ, సంఘ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, సెట్టిబల్జ సంఘ నాయకులు గుత్తుల శ్రీనివాస్, వాసంశెట్టి అంజిబాబు, వంపన బుజ్జి, అనుసూరి సతీష్, రాయుడు వెంకటేశ్వరరావు, రాయుడు సుధాకర్, గుత్తుల రమణ, ఎల్లబోయిన చిన్న, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, బమ్మి బాలాజీ పాల్గొని పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు దొమ్మేటి వెంకటరెడ్డి సెట్టిబల్జ కులం అభివృద్ధికి చేసిన కృషిని ప్రశంసించారు. మాకు స్థలం కేటాయించాలని అడిగినప్పుడు ఎవరి దొమ్మేటి వెంకటరెడ్డి గారిని అడిగాడు కలెక్టర్. అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. అక్కడ కూడా వివక్ష చూపిస్తున్నారు. ఎందుకంటే అదే వేరే వాడైతే రౌడీ షీటర్ అయినా సరే వాడు స్టాచ్యూ పెట్టుకోవడానికి పర్మిషన్ వస్తుంది. ఈ వాటికి 2 సంవత్సరాలు అవుతుంది సుమారు. ఎలక్షన్స్ అయిన వెంటనే కలెక్టర్ గారిని కలిసాము. తర్వాత 10 సార్లు కలెక్టర్ జరిగింది. కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఇతర సంబంధిత అధికారులు అందరినీ కలిసాము. కానీ 2 సంవత్సరాలు అవుతున్నంత వరకు మాకు శాంక్షన్ అవ్వలేదని కానీ అవ్వకపోవడం గల కారణాలు కూడా మాకు తెలియజేయలేదు. అది మన దురదృష్టం. అటువంటిది ఈరోజు ఇక్కడ ప్రకటించడం, అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషం. అదే రకంగా ఆయన సెలవు దినం కూడా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఆయన మహోన్నతమైన వ్యక్తి, కోట్లాది రూపాయల ఆస్తిని సంపాదించి ఆయన మొత్తం కూడా కులం కాదు, కేవలం సెట్టిబల్జీకే కాదు, బీసీలు, ఓసీలు, ఈవెన్ బ్రాహ్మణులు కూడా ఆయన పెట్టినటువంటి స్కూల్లో చదువుకుని అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఆయన విద్యాదాతే కాదు, కోట్ల ఖరీదైన ఆస్తులను ఆ రోజుల్లోనే ప్రభుత్వం పెన్షన్ సదుపాయం లేకపోయినప్పటికీ, స్కాలర్షిప్లు సదుపాయం సరిగ్గా లేకపోయినప్పటికీ గవర్నమెంట్కి ఆల్టర్నేట్గా స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. అంత గొప్ప వ్యక్తికి మనం ఈరోజు నివాళులర్పించడం మనం అంత అదృష్టంగా భావించుకుంటున్నాము. మరి అటువంటి వ్యక్తి నివాళులర్పిస్తూ ఆయన విగ్రహం కాదు, అది ఆయన ఒక స్ఫూర్తిదాత. మనం ఆయన చూసి స్ఫూర్తి పొందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ అన్నారు. సోమవారం ఆయన నగరంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. మెయిన్ రోడ్, దేవాలయం వీధి, సామలకోట రోడ్లో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసి పారిశుద్ధ్య కార్మికులకు పలు సూచనలు చేశారు. అనంతరం వివేకానంద పార్క్ సమీపంలో అన్న క్యాంటీన్ను సందర్శించి అక్కడ నిర్వహణను పరిశీలించారు. కాకినాడ గాంధీనగర్లో వెంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారాలయానికి హుండీ ఆదాయం కింద సుమారు 192,000 రూపాయలు సమకూరినట్లు ఆలయ చైర్మన్ వాసిరెడ్డి సత్యకుమార్ తెలిపారు. గాంధీనగర్ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. పరకామణి సేవలో మహిళా భక్త బృందం పాల్గొని హుండీ ద్వారా స్వామివారికి సమర్పించిన కానుకలను లెక్కించారు. 6 నెలలకు గాను సుమారు 192,000 రూపాయలు ఆలయానికి హుండీ ఆదాయం కింద సమకూరింది. అనంతరం ఆలయంలో సేవలు అందిస్తున్న మహిళలకు దాతలు హైదరాబాద్కు చెందిన టి వీరేంద్రనాథ్ సౌజన్యంతో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆలయ చైర్మన్ వాసిరెడ్డి సత్యకుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు పానుకుపాటి చిన్న సుబ్బారావు, నిమ్మకాయల సన్ని కిరణ్, సాది సత్యబాబు, గరిమెళ్ల లక్ష్మీనారాయణ శర్మ, గుట్టూరి పద్మలు పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సత్యకుమార్, చిన్న సుబ్బారావు, ఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ చీరలు అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామారావుపేట శివాలయం ఈవో శ్రీనివాస్, రామచంద్రరావు, ఆలయ అధికారులు, సిబ్బంది, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఎవరైతే స్త్రీలు వస్తున్నారో అందరికీ బట్టలు ఇవ్వాలి, చీరలు అడిగాను. తిరుమల వీరేంద్రనాథ్ గారిని హైదరాబాద్లో ఉంటారు. ఆయన ఆర్థిక సహాయం చేశారు. ఆ ఆర్థిక సహాయంతో ఇవాళ చీరలు కొని మీరు గుళ్ళోనే ఎవో గారిని, చైర్మన్ గారిని అడిగితే మరి ఏం చెప్పారంటే ఇక్కడ 32 మంది దాకా 33 అలా ఉంటారు అన్నారు. దాని ప్రకారంగా చీరలు కొని వాళ్ళకి ఇచ్చి ఒకే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది.
అదే ఉద్దేశంలో ఆయన తిరువూరు విలేకరులు గారు ఇచ్చిన సందర్భంగా ఆయనకి నా ధన్యవాదాలు. చాలా గొప్ప విషయం ఉంది. ఇలాంటి సేవ చేయించిన మా సుబ్బారావు గారు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో చేయించిన మా సుబ్బారావు గారి ద్వారా మేము కోరుకుంటున్నాం. ఈ సేవకి మాకు పథకాల నుంచి కూడా కాకినాడ పరిసర ప్రాంతంలో ఉండేటువంటి సేవా సంఘం వాళ్ళు, మహిళా సేవా సంఘం వాళ్ళు వచ్చి వారి యొక్క సేవల్ని మాకు బాగా చేస్తున్నారండి. వారి యొక్క సేవల్ని సంతృప్తి చెంది మా ధర్మతం నుండి మండల చైర్మన్ గారు శ్రీ వాసిరెడ్డి సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో మా ధర్మతం సభ్యులు సుబ్బారావు గారు, హైదరాబాద్ వస్తు తిరుగు గిరిజనాథ్ గారు అందరి సహకారంతో కూడా ఈరోజు మా ఈ పరకామణ మహిళా సేవకులకి వారి యొక్క ప్రోత్సాహాన్ని అందిద్దాం అనుకున్నారు. ఈ కార్యక్రమం చాలా ఆనందదాయకం ఉంది. ఈ కార్యక్రమానికి కూడా చేయాలండి. చేస్తే భక్తులకి ఈ మతం యొక్క ప్రభావం కూడా మనకు పెరిగి మత ప్రకారం పెరిగే ఆలయాలు బాగా అభివృద్ధి ఉంటాయని విశ్వాసం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలైన హిందువులకు మాత్రం తమ దేవాలయాలు తాము నిర్వహించుకునే స్వతంత్రత నేటికీ రాలేదని RSS ప్రాంత మందిర ఏవం అర్చక పురోహిత ప్రముఖ్ శివశంకర్ పేర్కొన్నారు. అచ్యుతాపురం గేటు వద్ద గల వ్యాసభవన్ RSS కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి ముసాయిదా చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ప్రాంత మందిర ఏవం అర్చక పురోహిత ప్రముఖ శివశంకర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలైన హిందువులకు మాత్రం తాము నిర్వహించుకునే స్వతంత్రత నేటికీ రాలేదని, సెక్యులర్ హిందూ వ్యతిరేక నాయకులు తమ ప్రభుత్వాల పాలనలో హిందూ దేవాలయాలకు నిరంతరం ద్రోహం చేస్తున్నాయని, దేవాలయాలను ప్రభుత్వం నియంత్రణ నుండి విముక్తి చేసి ఆలయాలకు స్వయం ప్రతిని సాధించడం కోసం విశ్వ హిందూ పరిషత్ ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని, తొలుతగా శ్రీ శృంగార కృష్ణమాచార్యులు స్వామివారు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ 1000 సంవత్సరాలుగా దేవాలయాలు హిందూ సమాజానికి ధార్మిక కేంద్రాలుగా ఉన్నాయి. ఈ ఆలయాల వ్యవస్థను నిలబెట్టడానికి, హిందూ సమాజాన్ని సుసంపన్నం చేయడానికి ఆలయాలకు అపారమైన సంపద అందించబడిందని, మన సాంప్రదాయ సంస్కృతి మరియు నాగరికతలను రక్షించడానికి ఇప్పుడు అందరం ఏకతాటిపైకొచ్చి మన పూర్వీకులు ఇచ్చిన వారసత్వాన్ని పునరుద్ధరించుకోవాల్సిన సమయం ఆసనమైందని, హిందూ దేవాలయాల్ని తిరిగి పొంది పునరుద్ధరించి వాటి భవిష్యత్ తరాలకు అందించే కార్యాచరణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన విశ్వ హిందూ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు R. రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ దేవాలయాలు మరియు ధార్మిక సంస్థల నిర్వహణ చేయడానికి, ప్రోత్సహించడానికి, సమన్వయం చేయడానికి, అవసరమైన చోట సమన్వయపరచడానికి రాజ్య ధార్మిక పరిషత్ అని పిలువబడే స్వయం ప్రతిపత్తి గల ఒక అత్యున్నత వ్యవస్థ ఉంటుందని, దీంట్లో వివిధ సాంప్రదాయాలకు చెందిన పీఠాధిపతులు, స్వామీజీలు, సాంప్రదాయ ధార్మిక పద్ధతులు, ఆలయ చరిత్ర, వాస్తు, శిల్పం, ఆగమాలు మరియు హిందుత్వ శాస్త్రం, వాటి రంగాల్లో బాగా ప్రావీణ్యత పండితులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, రిటైర్డ్ సివిల్ సర్వీస్, విశిష్ట వ్యాపార పారిశ్రామికవేత్తలు, షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల మహిళలు ఉంటారని అన్నారు. ప్రాంత ధర్మాచార్య సంపర్క్ బిక్కిన రాజు మాట్లాడుతూ మన దేవాలయాలను మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని, రుద్రశర్మ నిర్వహణ చేయగా విభాగ సంఘటనా కార్యదర్శి గంధం గోవిందు వందన సమర్పణ శాంతిమంతంతో ముగిసింది. దేవాలయాల స్వయం ప్రతిపత్తి కొరకు విచ్చేసిన పెద్దలందరికీ సంకల్ప ప్రతి సహకార్యదర్శి BVD రవివర్మ చేయించారు. వేదికపై పెద్దలు ముసాయిదా చట్టంపై తయారు చేసిన కరదీపికను ఆవిష్కరించి తదుపరిగా అందరికీ అందించారు. అనేక మంది వేసిన ప్రశ్నలకు సమాధానం అందించారు, సలహాలు స్వీకరించారు. కార్యక్రమంలో భానోజీరావు, శ్రీకృష్ణవాణి, ఉపాధ్యక్షురాలు కోకమాలతీదేవి, అడ్వకేట్ పెందం శ్రీదేవి, మాలకొండయ్య, ఆదిత్య శర్మ, చేతన్ శర్మ, పాపారావు, ఈర్లదేవి, పాలూరి సుబ్బారావు, మంగయ్య పంతులు మొదలగు వారు పాల్గొన్నారు. సుమారు 100 మంది జిల్లాలోని వివిధ వర్గాలకు చెందిన పెద్దలు పాల్గొన్నారు. ఇప్పుడు వరకు ఏం జరిగిందనేది కాదు, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది ముసాయిదా చట్టంలో ఉన్నది.
కాబట్టి పూరిలో జరుగుతుందండి. పూరిలో ఒక హిందూ అలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు జరిగిన దాని మీద కాదు, రాబోయే రోజుల్లో జరగాల్సిన దాని మీద ముసాయిదా చట్టంలో చాలా వివరాలు ఉన్నాయి. మీకు పుస్తకంలో చాలా సంక్షిప్తమైన వివరం ఉంటుంది. అవి చదివితే మనకి కొంత స్పష్టత వస్తుంది. కాబట్టి అది ఆలోచించండి. విశ్వ హిందూ పరిషత్తు మందిర్ ఏవం అర్చక పురోహిత సంపర్క విభాగము దానికోసమనే పనిచేస్తుంది. అక్కయ్య గారు అర్చకుల చేతిలో ఎక్కడా పెట్టరు. అర్చకులు కూడా విశ్వ హిందూ పరిషత్కి మీరు అక్కడ హిందూ ధర్మానికి ప్రతినిధులు. మీరు ఉండాల్సిన పద్ధతిలోనే మీరు ఉండినట్లయితే హిందూ సమాజం అక్కడ చైతన్యంగా ఉంటుంది. మనలో హిందూ సమాజము నిలబడాలంటే మీరు హిందూ సమాజానికి అనుకూలమైన వాతావరణం అర్చకులలో పెరగాలనేది మన సంస్థ ద్వారా అనేక చోట్ల చెప్పడం జరుగుతుంది. భూమిపై ఉన్న మంచినీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు పేర్కొన్నారు. కార్యక్రమానికి దళిత రక్షిత సమితి ప్రెసిడెంట్ సీమకుర్తి సురేఖ అధ్యక్షత వహించగా కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు ముఖ్య అతిథిగా, బర్డ్ లవర్ మృత్యుంజయరావు విశిష్ట అతిథిగా, డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మల్లిబాబు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మంచినీరును అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందుకుగాను ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడాలన్నారు. దళిత రక్షిత సమితి ప్రెసిడెంట్ సీమకుర్తి సురేఖ మాట్లాడుతూ ఈ ఏడాది థీమ్ వాటర్ అండ్ జెండర్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా స్కూల్ ఆఫ్ నర్సింగ్ కరెస్పాండెంట్ ఇందుపల్లి వసంతకుమారి, చైర్మన్ ఆనంద్, దళిత రక్షిత సమితి సెక్రటరీ నరసింహరావు, ట్రెజరర్ సీమకుర్తి మురళి, సభ్యులు సురభి శారద, మణికిరెడ్డి సత్యనారాయణ, బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. మనం ప్రతి సంవత్సరం ఏదో ఒక డేస్ జరుపుకుంటూ ఉంటాం. మనకు తెలుసు దరిద్రీ దినోత్సవం అని అలాంటి ఒక రోజు ఎందుకు నిర్వహించుకోవాలంటే మనం కొన్ని విషయాల్లో మనం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి అంటే తెలిసిన విషయాన్ని మర్చిపోతుంటాం. ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుని ఆ మార్గాలు నడుద్దా ఉన్న ఉద్దేశంలో ఇటువంటి దినోత్సవాలు జరుపుకుంటాము. ఐక్యరాజ్యాన్ని ప్రకటించినటువంటి రోజు ఇది. వాటర్ కన్జర్వేషన్, నీటి అవి రక్షించుకోవాలి. అందులో మళ్ళీ ఈ సంవత్సరం ఏం కాన్సెప్ట్ ఇచ్చారు చెప్పుకుంటారు మేడం. అలాగే వాటర్ అండ్ జెండర్ ఇచ్చారు. రైట్. మామూలుగా నీటి గురించి చూసుకుంటే నీరు అని అంటే అంటారు వేద సంస్కృతం, అంటే ఇప్పుడున్న సంస్కృతం లేదు. ఋగ్వేదంలో దీన్ని మనకి ఒక దైవికమైనటువంటి స్వరూపమ శక్తి కింద నీటిని మనకి తెలియజేస్తారు. మీరందరూ మెడికల్ సెక్షన్లో ఉన్నారు కాబట్టి మీకు కూడా తెలుసు, ఒక శరీరంలో నీరు ఎంత శాతం ఉండాలి, ఆ పర్సంటేజ్ తగ్గిపోతుంటే మన శరీరం వాటి అర్థం గురించి కూడా నీటి మీద మాట్లాడుతున్నాం. వాటర్ యాక్చువల్గా ఒక స్టూడెంట్ చెప్పారు, థీము చెప్పారు. వాటర్ అండ్ జెండర్ అనేది ఈ యూనియో గురించి ఒక థీమ్ అని కూడా పెట్టడం జరిగింది. నీరు మరియు జెండర్ అంటే యాక్చువల్లీ ఇక్కడ క్రియల గురించి ఇక్కడ ఉద్దేశించడమన్నమాట. అంటే ఈ నీరు సంపాదించడంలో స్త్రీలు ఎంత కష్టపడుతున్నారు, బాధ్యతలు ఎంత కష్టపడుతున్నారు, వాటి యొక్క సమానత్వం గురించి మనం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వాటర్ అండ్ జెండర్ అనే దాని థీమ్ ఏర్పడటం జరిగింది. అది మనము ఏ విధంగా సరే ఈ సమానత్వాన్ని వాటర్ కన్జర్వేషన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కాపాడుకుంటేనే భవిష్యత్ తరాల మాట తర్వాత మాట్లాడదాము. ప్రస్తుతం మనం నలుగురు చూసుకోండి. అర్థమైనా మీరు ఎందుకు చాలా బిజీగా అడిగి ఉన్నారు. ఫస్ట్ ఇందాక ఒకసారి చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు కన్సర్వ్ అవర్ 5 ఎలిమెంట్స్. మన జీవితాలను కాపాడుకుంటేనే భావితరాల మాట పక్కన పెట్టండి. మన మందులు కూడా ఉంటుంది, క్లైమేట్ చేంజ్ అవుతుంది అండ్ సీజన్స్ మారిపోయి రకరకాలుగా చెప్పుకుని ఉంటుంది. పాట కూడా పడతాయి. ఫాలో చేయడంతో ఎన్జీ నేషనల్ గ్రీన్ 5 రోజులు ఫైన్ పడిందని కూడా నేను చెప్పడం జరిగింది.
ఓకే చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఇవన్నీ మనం విని వదిలేస్తే కదా మనకి అసలు లాభం లేదు. ఇది ఖచ్చితంగా ఆచరించినటువంటి మెసేజ్ అన్నమాట. ఇప్పుడున్న ఈ స్టేజ్ మీద ఉన్న వక్తలందరూ ఇచ్చే మెసేజెస్ అన్నీ మాట్లాడవలసింది. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి మరియు రంగరాయ మెడికల్ కళాశాలలో సేవలందిస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ జీతాలు, సెలవులు, ఇతర సమస్యలపై కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం తక్షణమే చర్యలు జరపాలని సిఐటియు డిమాండ్ చేసింది. సోమవారం మధ్యాహ్నం జీజీహెచ్ మెయిన్ గేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పల్లెల వీరబాబు మాట్లాడుతూ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం నిర్లక్ష్యం వేయాలని డిమాండ్ చేశారు. సంస్థ 2025 జూన్ 1 నుండి జీజీహెచ్ మరియు ఆర్ఎంసీలలో సెక్యూరిటీ నిర్వహణ కాంట్రాక్ట్ పొందారని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పీఎఫ్, ఈఎస్ఐ చెల్లిస్తూ సెక్యూరిటీ గార్డ్స్కి నెలకు 13,960 రూపాయలు చెల్లించాల్సి ఉండగా కేవలం 12,099 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. గత చాలా కాలంగా అమలవుతున్న క్యాజువల్ లీవ్లు రద్దు చేసి కార్మికుల జీతాల్లో కోత విధిస్తున్నారన్నారు. సిఐటియులో చేరిన సెక్యూరిటీ గార్డ్స్ను విధులకు దూరం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయమై ఇప్పటికే జీజీహెచ్ సూపరింటెండెంట్ మరియు అడ్మినిస్ట్రేటర్లకు రాతపూర్వకంగా తెలిపామన్నారు. వారు జోక్యం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశామన్నారు. లేని పక్షంలో మార్చి 25 నుండి జీజీహెచ్ సెక్యూరిటీ కార్యాలయం వద్ద నిరాహార దీక్షలు చేపడతామని వీరబాబు తెలిపారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎల్ ధర్మ, కె భాగ్యలక్ష్మి, యూనియన్ సభ్యులు మిసాల ఆదినారాయణ, ఎస్ సోమరాజు, ఏ శ్రీనివాస్, భాస్కర్రావు, బి బాలరాజు, షఫీ, రోజా కుమారి, దేవి కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. సిఐటియు అనుబంధంగా ఉన్న కొంతమంది కార్మికులను అక్రమంగా విధులకు దూరం చేశారు. తక్షణమే విధులకు తీసుకోవాలని గత వారం రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నాం. యాజమాన్యానికి, స్థానిక ఇన్ఛార్జికి, అదేవిధంగా పై అధికారులకు కూడా వింతపత్రాలు ఇచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నతాధికారులకు కూడా వింతపత్రాలు ఇచ్చినా ఏమాత్రం స్పందన లేదు. అందువల్ల ఈరోజు మరొకసారి ఆందోళన జరుగుతుంది. ఇప్పటికైనా కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ యాజమాన్యం నిర్లక్ష్యం వీడి కార్మిక సమస్యలపైన చర్చలకు ముందుకు రావాలి. అక్రమంగా తొలగించిన సిఐటి సభ్యులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో 25వ తేదీ నుంచి నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నాం. అప్పటికి దిగి రాకపోతే నిరవధిక నిరాహార దీక్షలకు కూడా ఉద్యమాన్ని తీసుకెళ్తాం. జీజీహెచ్లో ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక సంఘాలందరూ మద్దతు కోరుతున్నాం. కాకినాడ నగరంలో ఉన్న సిఐటి అనుబంధ సంఘాలన్నీ ఈ ఉద్యమంలో భాగస్వాములు చేస్తాం. జరగబోయే పరిణామాలకి కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ యాజమాన్యం బాధ్యత వహించాలి. ఈ లోపుగా ఆసుపత్రి యాజమాన్యం సానుకూలంగా స్పందించి కార్మికుల సమస్యలపై చర్చించడానికి సెక్యూరిటీ సర్వీస్ యాజమాన్యం వారిని పిలుస్తారని ఆశిస్తున్నాం. లేని పక్షంలో ఈ ఆందోళన తీవ్రతరం చేయడం తప్ప మరో మార్గం లేదు. దయచేసి జిల్లా కలెక్టర్ వారు, హెచ్డిఎస్ చైర్మన్గా ఉన్నటువంటి వారు జోక్యం చేసుకుని కార్మికుల జీతాలు పెరగడానికి, సెలవులు అమలు చేయడానికి, అక్రమంగా విధుల నుంచి దూరం చేసిన వారిని విధుల్లోకి తీసుకోవడానికి సహకరించాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. భారతమాత ముద్దుబిడ్డలు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి దేశ స్వాతంత్ర్యం కోసం 23 ఏళ్ల వయస్సులోనే చిరునవ్వుతో ఉరికంబాన్ని ముద్దాడిన యువ కిషోరాలు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ 95వ వర్ధంతిని పురస్కరించుకుని ఎస్ఎఫ్ఐ నాయకులు ఘన నివాళులర్పించారు. ఇంద్రపాలెం లాకుల వద్ద ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేశారు. కార్యక్రమాలకు ఇంద్రపాలెం డివైఎఫ్ఐ నాయకులు చిట్టూరి సాహిత్ అధ్యక్షతని కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి తొట్టిపూడి రాజా, చింతపల్లి అజయ్ కుమార్, డివైఎఫ్ఐ సతీష్, సీనియర్ నాయకులు చింతపల్లి ఉదయభాస్కర్, మన ఊరు మన బాధ్యత మేడిశెట్టి రాంబాబు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం 23 ఏళ్ల వయసులోనే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్లు ప్రాణాలర్పించారన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా విద్యార్థులను, యువకులను, కార్మికులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన యువ నాయకులన్నారు. దేశానికి స్వాతంత్ర్యంతో పాటు సోషలిజం కూడా అవసరమని ఆనాడి భగత్ సింగ్ అన్నారన్నారు. నేడు అమెరికన్ సామ్రాజ్యవాదం అత్యంత దారుణంగా ఇతర దేశాల మీద దాడులు చేయడం దారుణమన్నారు. వెనుజులా అధ్యక్షుడు మదురో ఆయన భార్యను అమెరికన్ మిలిటరీ అర్ధరాత్రి దాడి చేసి అరెస్ట్ చేసి న్యూ ఇయర్ జైల్లో పెట్టడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ సీనియర్ నాయకులు చిట్టూరి విజయకుమార్, వాసు, కిరణ్, మంజన్, జగత్, సిఐటియు నాయకులు వాసంశెట్టి చంద్రరావు, పెంకే వీరభద్రం, ఏడుకొండలు, కె వీరబాబు, సత్యనారాయణ రెడ్డి, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. రాజుగురు, సుఖదేవ్ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన విధానాన్ని కొనియాడిన సందర్భం మనం చూసాం. ప్రస్తుతం అమెరికా సామ్రాజ్యవాదం ఏ విధంగా ఉందో దేశంలో
పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే బీజేపీ పరిపాలన ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ప్రజల మీద విపరీతమైన ధరాభారాలు వేసి ప్రజలను మతం మత్తులో ఉంచి, దేశాన్ని మతం మత్తులో ముంచి, ప్రజలకు ఏమీ తెలియకుండా, ప్రజలు విప్లవాల వైపు పోరాటాల వైపు వెళ్ళకుండా, ప్రజలు ఎప్పుడు పనుల్లోనే శ్రమలోనే మునిగిపోయేలా చేసి పాలకులు వాళ్ళ పెత్తందారీ విధానాన్ని కొనసాగిస్తున్నారు. కేవలం దేశంలో ఉన్నటువంటి అతి తక్కువ ధనికులు మాత్రమే బ్రతికే విధంగా పాలన ఉంది తప్ప ప్రజాపాలన ఏమాత్రం లేదని మనకు తెలుస్తుంది. దేశంలో నిరుద్యోగం తాండవిస్తుంది. దేశంలో ప్రజలంతా అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళి దేశంలో ఒక మంచి విప్లవాన్ని తీసుకొచ్చి నిరుద్యోగం పైన, పేదరికం పైన అందరూ కలిసికట్టుగా పోరాడాలని డివైఎఫ్ఐగా పిలుపునిస్తుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావాలని స్వతంత్ర సమర యోధులుగా పోరాడి, స్వతంత్ర పోరాటంలో పోరాడి ప్రాణాలు అర్పించిన పరిస్థితి ఆనాడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు చేశారు. అటువంటి పరిస్థితి, అటువంటి సామ్రాజ్యవాదమే ప్రస్తుతం ఈ అభివృద్ధి చెందిన టెక్నాలజీ పెరిగిన సమాజంలో ఈ అమెరికా సామ్రాజ్యవాదం మళ్ళీ తీసుకొస్తా ఉంది. ప్రపంచ దేశాలన్నిటి మీద అమెరికా తన ఆధిపత్యాన్ని చూపించుకునే విధంగా అమెరికా చేస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అనే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ప్రేరేపించే విధంగా అమెరికా చేస్తూ ఉంది. కావున మేము పిలుపునిస్తూ ఉన్నాం, ఈ దేశం యువత సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ అమెరికా సామ్రాజ్యవాదాన్ని కొల్లగొట్టే విధంగా ఈ దేశంలో యువత కదలాలని, పోరాటాలు చేయాలని చెప్పి డివైఎఫ్ఐకి పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో, రాష్ట్రంలో, మన గ్రామాల్లో డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ డ్రగ్స్ ని నిర్మూలించాలి. ఈ డ్రగ్స్ నిర్మూలించాలంటే మన యువత అంతా కూడా ఒకే తాటికి రావాలి. ఒకే తాటికి వచ్చి ఈ దేశాన్ని తిరోగమనం వైపు, అభివృద్ధి వైపు కాకుండా తిరోగమనం వైపు నడిపించే ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాల పట్ల మనం అందరూ కూడా పోరాడాలని చెప్పి డివైఎఫ్ఐగా పిలుపునిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐగా పిలిపిస్తా ఉన్నాం. యువత అంతా కూడా కదిలి రండి. డివైఎఫ్ఐగా అందరం కూడా డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాడదాం, ఈ సామ్రాజ్యవాదకు వ్యతిరేకంగా పోరాడదాం అని చెప్పి తెలియజేస్తాం. ఆలిరెడ్డి తాబేలు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో వాటిని పరిరక్షించాలని, హోప్ ఐలాండ్ పై ఎటువంటి ప్రాజెక్టులు నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని కోరుతూ పర్యావరణ జీవ వైవిధ్య పరిరక్షణ సమితి నాయకులు రంబాల సతీష్ జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయాలి, సంతకాల సేకరణ చేసిన దాని మీద అని చెప్పేసి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, హోప్ ఐలాండ్ పైన ఎటువంటి ప్రాజెక్టులు నిర్మాణాలు చేపట్టవద్దని చెప్పేసి మేము ప్రజల తరఫున అట్లాగే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా హోప్ ఐలాండ్ దగ్గరికి ఆలివ్ రెడ్లీ తాబేళ్ళు వచ్చి ప్రతి ఏడాది గుడ్లు పెట్టి తర్వాత పిల్లలు కూడా తిరిగి సముద్రంలో చేరుకునే పరిస్థితి ఉంది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఈ పొల్యూషన్ కారణంగా చాలా విపరీతంగా ఆలివ్ రెడ్లీ తాబేళ్ళు వాటి యొక్క శవాలు ఈరోజు బీచ్కి కొట్టుకు రావడం కూడా మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి దురదృష్టకరమైన ఘటనలు జరగకుండా ఆలివ్ రెడ్లీ తాబేళ్ళను సంరక్షించాలి, అలాగే జీవ వైవిధ్యాన్ని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం వారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి హోప్ ఐలాండ్పై ఎటువంటి ప్రాజెక్టులు నిర్మాణాలు చేపట్టకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నాను. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ మనం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కవితా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ పట్టణంలో అనేక స్కూల్స్ నుంచి వచ్చిన సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లల్లో భాషాభిరుచిని, కవితాశక్తి పెంచే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ మనం ఈ పోటీలు నిర్వర్తించారు. పిల్లలు సులువుగా ఉచ్చరించడానికి వీలుగా ఉంటుందని యోగి వేమన పద్యముల పోటీలు ఎంచుకున్నారు. లయన్ డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ గెస్ట్ స్పీకర్గా విచ్చేశారు. జడ్జీలుగా శ్రీమతి పి ఉద్గల సుబ్బారావు, గునుపొడి సావిత్రి ప్రసాద్, డాక్టర్ పోచాపెద్ది సుబ్రహ్మణ్యం, సథావదాని, పెండ్యాల సుబ్బారావు, లయన్ డాక్టర్ గరికపర్తి నమశివాయ, లయన్ డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ విచ్చేశారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ కన్సలేషన్ మెమెంటల్ విద్యార్థులకు అందించారు. క్లబ్ అడ్మిన్ లయన్ డాక్టర్ మధురవాణి పాల్గొన్న విద్యార్థులందరికీ పోటీలో నెగ్గిన వారికి అభినందనలు తెలియజేశారు. కమర్షియల్ ట్యాక్స్ కాకినాడ సర్కిల్
జీఎస్టీ ఆఫీసర్ కె డేవిడ్ విజయానంద్ మాట్లాడుతూ మనం క్లబ్ కవిత్వాలు మీద మంచి కార్యక్రమం నిర్వర్తించారని చెప్పి పాల్గొన్న పిల్లల్ని అభినందించారు. క్లబ్ ట్రెజరర్ పి సుజాత పిల్లల్లో తెలుగు భాష పెంపొందించాలని మాట్లాడారు. కార్యక్రమంలో జెడ్ సి గంటి భాస్కర్ రావు, గెస్ట్ ఆఫ్ హానర్ సఖీ క్లబ్ అడ్మిన్ నూలు నాగలక్ష్మి గెస్ట్గా విచ్చేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ లైన్ యు అచ్యుతాంబ, సెక్రటరీ నెదూరి సారా గ్రేస్, ట్రెజరర్ సుజాత, వీణ, నాగమణి, తేజ తదితరులు పాల్గొన్నారు. దానివల్ల ఏమవుతుంది, బలం వస్తుంది. అలాగే బ్రెయిన్ ఎక్సర్సైజ్ అయితే క్రియేటివిటీ పెరుగుతుంది, స్పాంటేనియస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. దానికోసం ఈ పద్యాలన్నీ ప్రాక్టీస్ చేస్తారు. అలా మీరందరూ చదివి ఆ రకంగానన్నా మీరు చదివి మంచి పౌరులు అవ్వాలి, మంచి వ్యక్తిత్వంతో అంటే గొప్పగా చెప్పుకోవాలి మీ గురించి అనే సదుద్దేశంతోనే ఈ కవితా దినోత్సవం అనే వంకతో ఈ ప్రభు వారు ఏం చేశారంటే మీకోసం కేవలం మీ అందరికీ మంచి జరిగే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కాలం చట్టం అనుకోండి, అదే కష్టం చేద్దాం. ఇంటికి సామె అవుతుంది, ఒకటి లేకపోయినా చిన్న పెడితే అవుతుందా ఇలా అన్ని విషయాల్లో భయం. స్టేజ్ మీద ఎక్కడం భయం, మాట్లాడటం భయం, పరిగణించడం భయం, ఏదైనా పద్యం చదవడం భయం, టెస్ట్ ఎలా రాయాలని భయం. ఆ భయం పోగొట్టడానికి ఇక్కడ లైన్స్ క్లబ్ ఈ రకమైనటువంటి కాంపిటీషన్ అంటే ఇది పోటీ కాదు. అందరం కలవడం కోసం, అందరి కోసం ఒక్కడం కలిసాం, కలిసిన కోసం అందరి కోసం ఒక్కరు కలవాలి, ఒక్కరి కోసం అందరూ నిలవాలి. సహకారం మన వైఖరి కావాలి, ఉపకారం మన భూమికి కావాలి. పేద గొప్ప భేదం పోవాలి, నీది నాదని వాదం మానాలి. ఇది ఏ స్టేజ్లో ఉంటుంది, ఒక్క మీ స్టేజ్లోనే మీ ఏజ్లోనే ఉంటుంది. సో అందుకని ఈ ఫియర్ పోగొట్టడానికి కానీ కొంతమంది వ్యామసత్వం యాసత్వం ఏమి చట్టమైనా వ్యామన సత్వంలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే మెయిన్గా క్లియరెన్స్ ఉంటుంది. పద్యంలో ఆ భావార్థం తెలియక పద్యమే మనం క్లియర్గా చదవగలిగితే అందులోనే ఆ భావార్థం మనకు అర్థం. పిల్లలు అనేక మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి మంచిగా వారు బహుమతులు తీసుకోవడం అనేది జరిగింది. దీనికి మరి లయన్స్ క్లబ్ మనం ప్రెసిడెంట్ గారైన అచ్యుతాం గారు, సెక్రటరీ గారు సారా గ్రేస్ గారు, అలాగే ట్రెజరర్ సుజాత గారు, విజయానంద్ గారు, అలాగే తదితరులు వీణ అందరూ కూడా రావడం అనేది జరిగింది. దీనికి జడ్జిలుగా అనేక మంది వచ్చారు. వేదుల శ్రీరామ్ సురేష్ గారు గెస్ట్ స్పీకర్గా మేము పిలిచాము. చీఫ్ గెస్ట్గా బాదం బాలకృష్ణ గారు వచ్చారు. అలాగే లైన్స్ సభ్యులు కూడా రావడం అనేది జరిగింది. ఇంత చక్కని కార్యక్రమం నిర్వర్తించిన మనం ఎంత చక్కని కార్యక్రమం నిర్వర్తించిన లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా క్లబ్ అడ్మిన్గా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దగ్గరగా ఇక్కడ పార్టిసిపెంట్స్ 130 మంది వచ్చినట్టు మేము గ్రహించాము. అనేక మందిని సేకరించి ఇక్కడికి కనీసం 150 మంది దాకా విద్యార్థులు పాల్గొన్నారు. వీరందరూ కలిపి ఈ యొక్క వాటిలో కూడా పార్టిసిపేట్ చేశారు. తర్వాత జడ్జెస్గా ఒక 6 మెంబర్స్ వచ్చారు. వారందరూ కూడా ఈ యొక్క వేమన శతకం అంటే వేమన శతకం ఎంతో ఇంపార్టెన్స్ చిన్నప్పటి నుంచి ఉంది. ఈ రోజుల్లో అయితే ఇంగ్లీష్ మీడియంలో ఈ యొక్క తెలుగుకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. దాన్ని గుర్తించి ఎక్కువగా ఈ తెలుగు పద్యాలు నేర్చుకుంటారని, పిల్లల్లో అవగాహన కలుగుతుందని వారికి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎంతో సక్సెస్ఫుల్గా ఎంతోమంది 150 మంది వరకు స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా జరిపించినటువంటి ఈ యొక్క లయన్స్ క్లబ్ మనం వారికి ఎంతో కృతజ్ఞతలు. తెలుగును మర్చిపోతున్న ఈ రోజుల్లో 8వ తరగతి 9వ తరగతి పిల్లలకి కాకినాడ పట్టణంలో దాదాపుగా 40 పట్టణాలకి 40 స్కూళ్ళకి నుంచి వచ్చి ఉన్నారు. వీళ్ళలో దాదాపు 20 స్కూళ్ళను హాజరైనారు. దాంట్లో దాదాపుగా 150 మంది అప్లై చేసేటప్పుడు దాంట్లో నుంచి 140 మంది వరకు హాజరయ్యారు. 140 మంది 8వ తరగతి 9వ తరగతి విద్యార్థులతో పాటు వారి యొక్క తల్లిదండ్రులు, కొంతమంది ఉపాధ్యాయులు, అదేవిధంగా జడ్జిలు, తర్వాత మెంటర్స్, అదేవిధంగా
గెస్టులు, అదేవిధంగా లయన్స్ క్లబ్ మెంబర్స్, అదేవిధంగా లయన్స్ క్లబ్ తదితర క్లబ్ల నుంచి వచ్చి ప్రోత్సహించున్నారు. మరి ఏదైతే మంచి పరిణామం అండి. మరి ఈ యొక్క కళలకు కానాచిగా ఉన్న కాకినాడలో ఇటువంటి మరి ఎన్నో జరుగుతుంటాయి. కానీ ఏంటంటే కేవలం స్త్రీలు మాత్రమే నిర్వహించబడే చేసే ఈ యొక్క మనం క్లబ్ మరి దీన్ని మరి ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్గా తీసుకుని చేయడం అనేది ఎంతైనా గర్వకారణం. కాబట్టి ఈ విషయంలో వీళ్ళకి ఈరోజు నేను స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో త్రినాథ వ్రతం కార్యక్రమం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొన్నారు. చైత్రమాసం సందర్భంగా కాకినాడ సూర్యరావుపేట దూసర్లపూడివారి వీధిలోని స్వయంభూ భోగి గణపతి పీఠంలో 3వ త్రినాథ వ్రత పూజను ఆదివారం రాత్రి నిర్వహించారు. మర్రి ఆకుల పందిరి నడుమ త్రిమూర్తులకు 9 కలశాలు ప్రతిష్ఠించి 9 దీపజ్యోతులు వెలిగించి యుగాల తొలిపూర్వ కాలంలో సీతాదాసు మహర్షి నిర్వహించిన వ్రత విధానాన్ని అనుసరించి నిర్వహించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడారు. సాంబ్రాణి ధూపం అనంతరం తమలపాకులు, కొబ్బరి చలివిడి, వడపప్పు, పులిహోర, తేనె, అరటి పండ్ల నైవేద్యాలను 3 భాగాలుగా చేసి ప్రసాదంగా పంపిణీ చేశారు. పీఠ ఆధ్యాత్మిక సేవా విభాగం కార్యదర్శి నక్క సత్య సతీష్, మంగతాయారు శ్రీవాణి, రమ్య, లత, విజయలక్ష్మి, మల్లిక, పద్మావతి, శుభలక్ష్మి, మహేశ్వరి, తలుపులమ్మ, రాధాకుమారి, రాణి, లక్ష్మీదేవి తదితరులు తమ చిన్నారులతో పాల్గొని అష్టోత్తర పుష్పార్చన చేశారు. ఇప్పుడు శాస్త్ర సాంకేతిక ఆధునిక రంగాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు దాని స్థానంలో మనకి సాంబ్రాణి అందుబాటులో ఉంది. కాబట్టి ఈ త్రిమూర్తుల పూజకి గంజాయి వాడకం అనేటువంటిది చేయకూడదు. ఈ నిషేధిత వస్తువుని మనం పూజా కార్యక్రమాలకు ఉపయోగించకూడదు. కాబట్టి ఏ ఇంట్లో త్రినాథ పూజ చేసినా సరే కూడా ఈ యొక్క సాంబ్రాణి ధూపం వేసి ఈ యొక్క ఆకు చెక్కలు, చలివిడి, వడపప్పు, కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా 3 భాగాలు చేసుకుని ప్రసాదాన్ని అందరికీ కూడా పంచుకుని ఏ ఇంటిలో అయితే త్రిమూర్తుల వ్రతాన్ని చేసుకుంటారో ఆ ఇంటిలో 3 తరాల పాటు శుభాలు జరిగేటువంటి అవకాశాలు కలుగుతాయి. అటువంటి అవకాశాలు కలుగుతున్నాయంటే ఆ ఇంటిలో ఆ తండ్రి గారు కానీ ఆ తాతగారు కానీ ఆ ఇంటిలో చేసినటువంటి ఈ త్రినాథ వ్రతం వల్ల ఈ మేలు జరుగుతున్నటువంటి విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ మేరకు ఈ సంకల్పాన్ని ప్రతి నెల మొదటి ఆదివారం నాడు గణపతి పీఠంలో త్రిమూర్తుల వ్రత పూజ చేసి ఈ యొక్క గణపతి ఆరాధకుల గృహాలలో త్రిమూర్తుల యొక్క వ్రత పూజా కార్యక్రమం నిర్వహించేటువంటి కార్యక్రమం ప్రతి నెల 2, 3, 4 ఆదివారాల్లో నిరంతరప్రాయంగా ప్రతి నెల కూడా జరుగుతుంది. కాబట్టి లోక కళ్యాణాలతో జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని భోగి గణపతి పీఠం కోరుకుంటూ త్రినాథ మహారాజ్కి జై. జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని కష్టాల్లో ఉన్న పేదలకు తన వంతు సాయం అందిస్తున్న మచ్చా గంగాధర్ అభినందనీయులని పలువురు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం 20వ డివిజన్లో ఇటీవల మరణించిన వాడరేవు మణికంఠ కుటుంబాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ పార్టీ నాయకులు వీర మహిళలతో కలిసి పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. తక్షణ సాయం కింద మణికంఠ కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు మచ్చా గంగాధర్ అందించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ వీర మహిళ రచ్చా ధనలక్ష్మి మాట్లాడుతూ జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ ఇప్పటి వరకు 336 మంది కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రచ్చా ధనలక్ష్మి, పిల్లి నూకరాజు, లోకేష్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. మన కొప్పాడి సూరిబాబు కాలం చేయడం జరిగింది. అలాగే మన ఎంజీఆర్ మచ్చా గంగాధర్రావు గారు, అలాగే సన్ని నూకరాజు గారు, జనసేన కార్యకర్తలు, అలాగే జన సైనికులు అందరూ రావడం జరిగింది. ఆ కుటుంబాన్ని మన ఎంజీఆర్ మచ్చా గంగాధర్రావు గారు పరామర్శించి 2 నెలల సరిపడే రేషన్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళకి కుటుంబాన్ని భరోసా ఇచ్చి అలాగే పవన్ కళ్యాణ్ చిన్ననాటి నుండి పిల్లల్లో సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు వారి జన్మదిన వేడుకలను చిల్డ్రన్స్ హోంలోను, ఓల్డేజ్ హోంలోను చేయాలని హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర పేర్కొన్నారు. హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర కుమార్తె లోహితా మాధురి జన్మదిన సందర్భంగా పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అమ్మ ప్రేమ ఆల్ మదీనా వృద్ధుల ఆశ్రమంలో పెద్దలకు దుప్పట్లు, వాటర్ బాటిల్స్ అందించడం జరిగింది. మరియు రెయిన్బో చిల్డ్రన్ హోమ్ చిన్నారుల మధ్య కేక్ కటింగ్ జరిపించి అనంతరం చిన్నారులకు రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులకు ఆహార పొట్లాలు అందించడం జరిగింది. చిన్నారుల్లో ఇప్పటి నుండే సేవా అలవాట్లు నెలకొల్పాలని, తమ కుమార్తె జన్మించిన దగ్గర నుంచి సేవే లక్ష్యం, సేవే మార్గం అంటూ గత 8 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగడం జరుగుతుందని లక్ష్మీ నాగేంద్ర పేర్కొన్నారు. తల్లిదండ్రులు చేసిన మంచి పిల్లల ఆయుష్ను పెంచుతుందని, తమ పిల్లల కాలం ఆయురారోగ్యాలతో 10 కాలాల పాటు ఆనందంగా ఉండాలనే సదుద్దేశంతోనే సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారిని దీవించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర, రేవతి, హేమలత, కళ్యాణ్, డ్యాన్స్, షణ్ముఖ్ తదితరులు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
వాట్సాప్ గవర్నెన్స్ సేవల వినియోగంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచండి. అధికారులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ సూచన. ఘనంగా సామాజిక సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి వర్ధంతి కార్యక్రమం. కాకినాడ కలెక్టరేట్లో నివాళులర్పించిన మంత్రి నారాయణ. పీఎస్సీఎస్ అభివృద్ధికి సంఘాధ్యక్షులు కృషి చేయాలి. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పిలుపు. గానకోకిల పి సుశీల గొప్ప గాయని. సత్కార సభలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రశంస. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.